నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనము. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుచుండెను. ఇప్పుడు యాకోబు మంచి మనస్సాక్షి కలిగి లేడు, మోసగాడు. తన జీవితము తండ్రిని మోసం చేశాడు, తన అన్నని మోసం చేశాడు, తన తల్లితో ప్రేమ ఆప్యాయతలను పోగొట్టుకున్నాడు, ఆ కుటుంబ వ్యవస్థను పోగొట్టుకున్నాడు, కుటుంబము ఒక సమూహాన్ని పోగొట్టుకున్నాడు. ఒక్కడే మిగిలిపోవలసి వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఏమి కోల్పోతున్నాం? మనం ఆడే అబద్ధాలకే మనం వెనక్కి మిగిలిపోతున్నాం. మనం ఎక్కడుండవలసిన వాళ్ళం, ఎలా ఉండవలసిన వాళ్ళం, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది? ఎక్కడ వెనకబడిపోతున్నారు? ఎందుకు వెనకబడిపోతున్నారు? ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే యాకోబు జీవితం మనలో లేదా అని. యాకోబు జీవితాన్ని చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు, ఒంటిగా మిగిలిపోయాడు. కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థ ఏర్పడినప్పుడు, లేయాని పెళ్లి చేసుకున్నప్పుడు లేయాకి పిల్లలు పుట్టారు. లేయా పిల్లల్ని కంటుంది, అలాగే రాహేల్ని కూడా చేసుకున్నాడు. రాహేలేమో తనకి పిల్లలు ఇవ్వటం లేదు. వేదన, నాకు పిల్లల్ని ఇవ్వాలి అని అడుగుతుంది. వేదన, పిల్లలు లేరు, దాసులకి పిల్లలు పుడుతున్నారు. కానీ రాహేలుకి పిల్లలు పుడతలేదు. తన జీవితంలో కొరువు, తన జీవితంలో ఒక తోడేళ్ళు గొర్రెలు లాక్కుపోవటం, ఆశీర్వాదం చూస్తాం, దేవుడితో మాట్లాడతాం, ఒంటిగానే దేవుడితో మాట్లాడతాం, ఒంటిగానే దేవుని కృపను పొందుకోవటం, ఒంటిగానే దేవునితో సహవాసం కలిగి ఉండటం, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పుడు దేవుడు మాటతో బయలుదేరాడు. దేవుడు మాట ఆజ్ఞ ఇచ్చుకుని బయలుదేరాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అద్భుతాలు చూశాడు. కానీ దేవుడు మాట పట్టుకుని వెళ్తున్నాడు. ఒకే రాత్రి మిగిలిపోయాడు. దేవుడితో పెనుగులాట. ఈరోజు మన ఉద్యోగాల్లో, మన వ్యవసాయంలో ప్రతి మనిషికి తన యొక్క చేతి పని విషయంలో, బిజినెస్ విషయంలో, వ్యాపారం విషయంలో, ఉద్యోగ విషయంలో, రాజకీయ విషయంలో, ఏ విషయంలో వెనకబడిపోతున్నారు? ఏమీ జరగటం లేదండి. అలా ఆగిపోయామండి, ఏమీ చూసుకోలేకపోతున్నామండి అన్నప్పుడు 107వ కీర్తన 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి విడిపించిన. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎనీ టైం 24 అవర్స్ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మన పాపముల విషయంలోనూ కూడా, ఎంత పాపంలో పడిపోయినప్పుడు కూడా దేవుడు వచ్చి దా అని భుజం తట్టి మనల్ని ప్రేమించి మన హృదయంలో ఉండడానికి తాను తన శాయశక్తులతో మనల్ని మాట్లాడిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నీ గుణగణాలు వేరు, నీ లక్షణాలు వేరు, నా స్వరూపంలో సృష్టించబడ్డావు, నాకులాగా ఉండాలి, నువ్వు నేను మాట్లాడినట్టు మాట్లాడాలి, భూమి కలుగును గాక అంటే కలిగింది, నువ్వు కూడా ఇలాగే మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనే ఈ భూమిలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ జరుగుతాయి, అన్నీ చూస్తావు. నువ్వు చూడాలని నేను ఆశ. కానీ నువ్వు సాతాను స్వభావం కలిగి ఉండకూడదు,
సాతాను మనస్తత్వం కలిగి ఉండకూడదు, సాతానులాగా అబద్ధం ఆడకూడదు, సాతానులాగా వెనక్కి జరిగిపోకూడదు, ముందుకు రావాలి అని ఒక ఆశ దేవుడికి ఉంది. కానీ అన్నీ ఇడిచిపెట్టేస్తున్నారు. మళ్ళీ పాత జీవితానికి. పాపం చేయవాడు పాపానికి దాసుడు. ఆ దాసత్వానికి బెండ్ అయిపోతున్నారు. దాసత్వంలో ఉండకూడదని, దాసత్వంలాగా జీవించకూడదని, దాసత్వంలోని మిగిలిపోకూడదని దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, కుటుంబ వ్యవస్థను కట్టుకున్నాడు, కుటుంబాన్ని బలపరుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాట్లాడుకుని వెళ్తున్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది, వదులుతలేదు. ఒక తన్నుతే ఆ యొక్క కాలు కుంటితరం నరం సడలి తాను చేసిన పాపాలను బట్టి, తాను చేసిన మనసాక్షి శుద్ధీకరణ బట్టి నీతిమంతుడిగా నిలబడలేక దేవుడితో, నన్ను ఆశీర్వదించు, నేను పాపం చేశాను, నా పేరు యాకోబు అని తన జీవితంలో దుఃఖంతో మనోవేదనతో పట్టుకుని వదులుతలేదు. పరిశుద్ధుడిని పట్టుకున్నాడు. ఈరోజు ఎవరిని పట్టుకున్నారు? నీతిమంతుడు అవడానికి యేసు రక్తము సకల పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుందంట. యేసుని పట్టుకున్నారా? మీరు ఎలాగైనా ఉండండి, ఏ దరిద్రతలో అయినా ఉండండి, ఎంత పాపిష్టి వ్యవహారాలైనా చేస్తూ ఉండండి, కానీ యేసుని మాత్రం పట్టుకోండి. మీరు యేసుని పట్టుకున్నంతసేపు కూడా యేసయ్య మనల్ని విడవడు, ఎడబాయడు. కానీ ఒకరోజు నువ్వు మనస్సాక్షి శుద్ధీకరించబడిదాకా నీ జీవితం టర్న్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు పాపాలు విడిచిపెడతావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో, ఇంకా ఆ పాపము జోలికి వెళ్ళను, ఎప్పుడు నేను ఆ పాపము చెయ్యను అని నీ జీవితంలో నిర్ణయం తీసుకునేదాకా నువ్వు ఎక్కడుండేవాడు అక్కడే ఉంటావు. సంవత్సరాలు గడిచిపోయింది యాకోబుకి, సంవత్సరాలు గడిచిపోయినాయి యాకోబుకి. కానీ పెద్ద రామంలో ఒక్కరోజు ఒక్క రాత్రి ఒక్కడే మునిగిపోయాడు. నీ పేరేంటి? నా పేరు యాకోబు. మరి నీ తండ్రికి ఏం చెప్పావు? తండ్రికి బుద్ధి గడ్డి తిని, అబద్ధాన్ని నమ్ముకుని, అబద్ధంలాగే జీవించి మరి నువ్వు ఆశీర్వాదం పొందలేదా? ఆశీర్వాదం పొందాను. అడుగడుగును దేవుడు నాకు ఆశీర్వాదంగా ఉన్నాడు. ప్రతి తోడేలు వచ్చినప్పుడు నాకు దేవుడు ఆశీర్వాదంగా ఉన్నాడు. ప్రతి తోడేలుకి తోని నేను యుద్ధం చేసి వాటిని కొట్టి తమిరి నా గొర్రెలు నేను కాపాడుకున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. లేకపోతే నేను యుద్ధం చేయలేను. యుద్ధము యెహోవాదే. ఈ యుద్ధము యెహోవాదే. దేవుడే నాకు యుద్ధము నేర్పించాడు. దేవుడే నాకు యుద్ధం చేశాడు. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడే ఈ 25 సంవత్సరాలు నాతో ఉన్నాడు. పిల్లలతో నేను ఒంటరిగా వెళ్తున్నాను. నాకు తోడుగా ఉండు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నన్ను సిద్ధపరచు అన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ రాజ్యము ఏ ఒక్కడు పేరెట్టడానికి సరిపోకుండా అభివృద్ధి పొందింది. 1800 సంవత్సరాల తర్వాత దానికి నామకరణ చేయబడిన, మా బస్తీది, మా ఇల్లుది, మా ఏరియా మాది అంటారు. ఏదీ లేదు, అడ్రస్ ప్రూఫే లేదు, మ్యాప్లోనే లేదు. ఇశ్రాయేలు నాకు మొరపెట్టడం లేదు కదా. చూడండి ఇక్కడ, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి విడిపించను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్ శక్తి చేత. ఒక గురి ఉన్నప్పుడు యాకోబు ఒంటిగాడు, యాకోబు మోసగాడు. యాకోబు దేవుడితోనే ఉన్నాడు, దేవుడు యాకోబుతోనే ఉన్నాడు. ఒంటిగా ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని పాత స్వభావం అంతా ఉంది. పాత స్వభావాన్ని తీసివేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. తన జీవితం మారిపోయింది. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ జనాంగంగా తన యుద్ధంలో దేవుడే తనకి తోడుగా ఉండి యుద్ధం నేర్పించి, నీ కాళ్ళకి చేతులకి యుద్ధానికి నేను పోరాటం నేర్పించేవాడిని నేనే. మనుషులు మా మీదకి లేచినప్పుడు,
యెహోవా మీకు తోడయుండిన ఎడల, మనుషులు మీ మీదకి లేచినప్పుడు యెహోవా మీకు తోడయుండి వాళ్ళు మిమ్మల్ని ప్రాణంతోనే మింగేస్తారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఒంటి కాదు, మీరు ఒక్క మనిషి కాదు, మీరు పెద్ద జనాంగం, మీరు పెద్ద సమూహము, మీరు బలవంతులు. ఒకడు 1000 మందిని తోరును, ఇద్దరు 10,000 మందిని తోరును. యుద్ధము చేసినప్పుడు ఆకాశ దురాత్మ సమూహములతో యుద్ధం చేసినప్పుడు, మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోనూ, ఈ లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. యుద్ధము యెహోవాదే. యాకోబులాగా మీరున్నారేమో, యాకోబులో మీ పరిస్థితి బాగలేదేమో, అబద్ధములు ఆడుతున్నారేమో, మోసం చేస్తున్నారేమో. ప్రతిసారి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, మీరు ఇంకెప్పుడు ఈ పాపము చేయనని పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు మీరు వర్ధిల్లుతారు. మీకు ఆశీర్వాదం, యాకోబు ఆశీర్వాదం మీకు ఉన్నది. యాకోబు ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. యాకోబు ఆశీర్వాదంలో మీరు బలపడతారు. యాకోబు ఆశీర్వాదంలో మీరు స్థిరపడతారు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని పరలోక రాజ్యములో 12 గుమ్మములు యాకోబుకి ఇవ్వబడింది. 12 మంది యాకోబు నుంచి వచ్చారు. యేసుక్రీస్తు 12 మందిని ఏర్పరచుకున్నాడు. 24 మందులకి ఒక వైభవం వచ్చింది. ఈ ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఒక్క నరుడు తెల్లవారి వరకు పెనుగులాడుచున్నాడు, తొడగీడ మీద కొట్టగా, నీ పేరేంటి? యాకోబు. అయ్యా, దేవునితో పోరాడిన గెలిచి ఇశ్రాయేలు దేవునితో పోరాడేవాడు అని చెప్పి ఆ స్థలానికి పెనియేలు అని పెట్టావు తండ్రి. అయ్యా, నువ్వు అంటున్నావు తండ్రి, రోజు ప్రతి మనిషికి ఈ సందేశం ద్వారా నీ కృపను అనుగ్రహిస్తున్నావయ్యా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను, వారికి నేను తోడుగా ఉన్నాను. యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉన్నాను. మిమ్మల్ని బలపరుస్తున్నాను, స్థిరపరుస్తున్నాను, సిద్ధపరుస్తున్నాను తండ్రి. అయ్యా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.